మహబూబ్నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూలు, గద్వాల, వనపర్తి జిల్లాలో కూడా ప్రతి చోట కూడా గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి చోట కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. భారీ వర్ష సూచన కారణంగా విద్యాసంస్థలకు కూడా సెలవు చేయడం జరిగింది. ఇక దాదాపు 15 రోజుల డ్రై స్పెల్ తర్వాత వర్షాలు జోరందుకున్నాయి అని చెప్పవచ్చు. కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా ఫ్లోస్ కంటిన్యూ అవుతున్నాయి. జూరాల ప్రాజెక్టు కూడా 3 లక్షలకు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. 45 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక వర్షం దాటికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హైవేస్ మీద అయితే రోడ్లు కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి కూడా అసలు గ్యాప్ లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల జనం ఇళ్లకే పరిమితం అయ్యారని చెప్పవచ్చు. జిల్లాలో ఈ సీజన్లో అత్యధిక కురుస్తున్నటువంటి వర్షాల్లో ఇవాళ కురుస్తున్నటువంటి వర్షాలు కూడా ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. 15 రోజుల గ్యాప్ తర్వాత డ్రై స్పెల్ తర్వాత వర్షాలు పడుతున్న వల్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ప్రజల్లో కానీ రైతుల్లో కానీ వ్యక్తం అవుతుందని చెప్పవచ్చు. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. విద్యాసంస్థలకు జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఏవైతే కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి మట్టి మిద్దెలు ఉన్నాయో వాటిని అధికారులు ఐడెంటిఫై చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. శ్రీరంగపూర్, వనపర్తి జిల్లాలో మట్టి మిద్దె కూలి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. సో ఈ సీజన్లో మట్టి మిద్దెలు కూలడం వల్ల చాలా చోట్ల జనం అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో అట్లాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో వస్తున్నటువంటి వరద కారణంగా ఏవైతే లోతట్టు ప్రాంతాలు అట్లాగే నది తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అధికారులు అప్రమత్తత జారీ చేశారు. వరద ప్రవాహం పెరుగుతుండడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు కానీ లేకపోతే నది ఘాట్ల దగ్గర కానీ ప్రజలు వెళ్ళొద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా వరద ప్రవాహంతో పోటెత్తుందని చెప్పవచ్చు. దీంతోపాటు జల సందడి అయితే కొనసాగుతొస్తుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ దాకా ఇదే అంటే కృష్ణానది అందాలు ఒకవైపు నల్లమంద అందాలు అంతే కనువిందు చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. సో ఈ వర్షాలు భారీ వర్ష సూచన ఉండడం కారణంగా ఈ వర్షాలు మరో 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా జిల్లా యంత్రాంగం అంత అప్రమత్తమైందని చెప్పవచ్చు. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 24/7 24 గంటల్లో ఏ సమయమైనా సరే కాల్ చేయవచ్చు అని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.